గుండె నిండా ఎన్నో ఆశలు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చేయాలనే కల కొండంత ధైర్యంతో ఇంటి గడప దాటింది. మహానగరంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఆనందాలు, ఎన్నో విషాదాలు. గతించిన కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన తప్పులు, వేసిన తప్పటడుగులు కళ్ళ ముందు కనిపించాయి. ఆ పరిస్థితుల్లో బతకడం కంటే చావే బెటర్ అనుకున్న యువతి కథే ఇవాల్టి ఎపిసోడ్. మనందరము మన జీవితం చక్కగా ఉండాలని కోరుకుంటాం. మనం తీసుకునే ప్రతి నిర్ణయము కలిసి రావాలని అనుకుంటాం. ఆ అమ్మాయి కూడా మనలాంటిదే. కాలం పరీక్ష పెడుతుంటే నెగ్గేందుకు రకరకాల నిర్ణయాలు తీసుకుంది. ఆ రియల్ లైఫ్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. బతకడానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అవేవీ లేనప్పుడు వచ్చేదే చావు. దానికోసమే ఇక్కడికి వచ్చాను. అందుకు చాలా కారణాలున్నాయి. బీటెక్ చదివి ఐఏఎస్ కు ప్రిపేర్ అవ్వాలన్నదే నా కల. నాకు చదివించాలని ఉందమ్మా, కానీ అంటూ నాన్న చెప్పబోతున్న మాటల్లో అంతరంగమేంటో అర్థమైంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అలాంటివి. ఆయనేం చేస్తారు? అలాగని నా కలను వదులుకోలేను. నేను నా చదువు అమ్మా నాన్నలకు భారం కాకూడదనుకున్నాను. హైదరాబాద్కు వెళితే జాబ్ చేస్తూ చదువుకోవచ్చని భావించాను. ఇష్టం లేకపోయినా భారమైన హృదయాలతో నన్ను సాగనంపారు. నా కల నెరవేర్చుకోవాలి, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి అనుకుంటూ సిటీలో అడుగుపెట్టాను. ఓ హాస్టల్లో చేరాను. పల్లవిది నాది ఒకే రూమ్. బాగా పరిచయం ఉన్న దానిలా నాతో ఇట్టే కలిసిపోయింది. సిటీలో నాకంటూ ఎవరు లేరు అనుకుంటున్న టైంలో తనలాంటి రూమ్మేట్ దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు ఆటో క్యాడ్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో కూడా చేరాను. నా గురించి తెలిసిన వాళ్లంతా హార్డ్ వర్క్ చేస్తున్నానని మెచ్చుకుంటుంటే నాలో ధైర్యం మరింతగా పెరిగింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కూడా బీటెక్ చేయొచ్చు ఓ రోజు సలహా ఇచ్చింది పల్లవి.
అనుకున్నట్లుగానే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సెలెక్ట్ అయ్యా కూడా. సండే క్లాసులు, ఓవైపు జాబ్, మరోవైపు బీటెక్ చదువుకోవడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడే సిటీలో సెట్ అవుతున్న నాకు ఓ సంఘటన షాక్ ఇచ్చింది. విని, నా ఫోన్ పాడైంది. నా ఫ్రెండ్ విజయ్కి నీ నెంబర్ ఇచ్చాను, తను ఫోన్ చేస్తే నాకు ఇవ్వు. ఆ సాయంత్రం పల్లవి ఫ్రెండ్ విజయ్ నుంచి కాల్ వచ్చింది. ఇలా ఒకసారి కాదు, 2 రోజుల్లో 4 సార్లు వాళ్ల మధ్య మొబైల్ రాయబారం నడిపాను. మూడో రోజు కూడా మళ్ళీ అదే కాల్. రూమ్లో పల్లవి లేదు అని చెప్పాను. లేదు, నేను నీకోసమే కాల్ చేశాను. అదేంటి, 2 రోజులు మాకు హెల్ప్ చేశారు కదా, కాబట్టి పల్లవిలాగే మీరు కూడా నాకు ఫ్రెండే, అందుకే పలకరిద్దామని కాల్ చేశా. ఇప్పటి వరకు వినీత జీవిత ప్రయాణం వన్ వేలో సాగింది. ఇప్పుడు విజయ్ ఎంటర్ అయ్యాడు. ఫలితమేంటో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.